పౌలు అంటున్నాడు, మీరు నా గురించి ఏమీ భయపడకండి అనేసి చెప్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒక వచనాన్ని కోట్ చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అక్కడ అంటున్నాడు, ఎందుకనగా నీతి నిమిత్తం హింసింపబడిన వారిదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎవరిదంటే నీతి కోసం నువ్వు హింసించబడాలి, వారిదే పరలోక రాజ్యం. నువ్వు నీతి కోసం కొద్దిగా కూడా శ్రమ పడకుండా పరలోక రాజ్యం ఎలా వెళ్ళిపోతావు? ఎందుకమ్మా బాప్తీసం తీసుకున్నావు అంటే పరలోకం వెళ్ళడానికి. పరలోకం గురించి నువ్వేం చేసావమ్మా? కళ్ళు ఎలా ఎట్టి చూస్తా. ఎవరు నలుగురికి సువార్త చెప్పావా? నలుగురు దగ్గరికి వెళ్ళి దేవుడి వాక్యం చెప్పావా? ఆలోచించేయండి. మనము ఏం చేశామనేసి మనము ఏమనుకుంటాము ఒకసారి ఆలోచించేయండి. అంటున్నాడు ఆయన, నీతి నిమిత్తం హింసింపబడిన వారిదే పరలోక రాజ్యము అనేసి ఆయన నమ్ముతున్నాడు. అక్కడ అంతేకాదు, నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు అనేసి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు పౌలు ఏం చేశాడు అనేసి, పౌలు ధన్యుడే కాడు, ధన్యుడే. యేసు ప్రభు సువార్త చెప్తే నేను ఎవడైనా లాగి పెట్టి కొట్టాడా? లాగి పెట్టి కొడితే నువ్వు ధన్యుడు. ఇది మనం చేయడానికి ఇష్టపడు, మనకంటే కంఫర్ట్ జోన్. నన్ను ముట్టకు, నన్ను అంటుకో.